Hi guys, welcome back to my channel Janu Papa Vlogs. So today vlog gonna be as usual memory creating vlog. సో ఇవాళ మెమొరీ ఏంటి అంటే యా మీ అందరికీ అంటే మేము ఎవరైతే వీడియో చూస్తున్నామో మా అందరికీ తెలుసు టుడే ఇస్ ఆన్ August 1st అండ్ ఇట్స్ మా పిన్ని బర్త్డే. సో పిన్ని కన్నా ఫ్రెండ్గా ఎక్కువ నాకు. సో తన బర్త్డే అనమాట. నేను ఇంకా విషెస్ ఏం పెట్టలేదు, విషెస్ చేయలేదు. మేము కలవక కూడా చాలా డేస్ అయింది. అంటే మేము రీసెంట్గా ఒక ఫంక్షన్లో కలిసాం, బట్ వీఆర్ నాట్ దాట్ మచ్ క్లోజ్ బిఫోర్ లాగా. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అవుతూనే ఉంటాయి. చోటే చోటే బాతే బడే బడే దునియా మే హోతే रहते हैं అన్నట్టు. సో దెర్ ఆర్ మెనీ డిస్టర్బెన్సెస్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ లైఫ్స్ ఎస్పెషల్లీ. సో కొంచెం డిస్టెన్స్ అనేది పెరిగింది. సో ఐ డోంట్ నో వెదర్ షీ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఆర్ నాట్. నన్ను ఎక్స్పెక్ట్ చేస్తుందో లేదో నాకు తెలీదు. ఐ హోప్ షీ ఎక్స్పెక్ట్ చేయకపోతే అలుగుతా, కాబట్టి తను ఎక్స్పెక్ట్ చేయాల్సిన ఆప్షన్ లేదు. మనం చాయిస్ ఇవ్వము ఒకరికి. నన్ను ఎక్స్పెక్ట్ చెయ్యలేదా నువ్వు అని చాయిస్. సో ద థింగ్ ఏంటి అంటే ఇప్పుడు నేను ఫ్రెష్ అయ్యి I'm gonna take a cake and go and surprise her. So let's see what's her reaction అనేది నేను చూడాలి. సో ఫస్ట్లీ ఒక చిన్న సాంగ్తో మొదలు పెట్టాను. నేను నైట్ ఒక రీల్ చేశాను చేయగా సాంగ్. సో ఆ సాంగ్ ఏంటి అంటే మన ఇద్దరికి రిలేట్ అవుతుంది అని నేను. అమ్మ ఉన్నారు, నాన్న ఉన్నారు లేదా సాంగ్ సాంగ్ నాకు అంత బాగుండదు లేదు, నేను కూడా చూసుకుంటాను. వద్దలు వెయిట్ పాడతా, బట్ పాడతా పక్కా పాడతా. ఒక 2 minutes లిరిక్స్ గుర్తు తెచ్చుకొని పాడతా. జస్ట్ సెకండ్ ఐ విల్ బి బ్యాక్ ఇన్ సెకండ్. సో ఆ సాంగ్ ఏంటి అంటే చాలే. This body full of feeling, no one is caring. That's okay, yaar, chalta hai. Nee, darling. ఓ కాకా చాయి అమ్మలా నేను లేనా అంటుంది. ఓ గుప్పడు తీయగా నేను పడుకోబెడుతుంది. ఇక్కడ ఓ ఏమంటారు, ఓ అల్లారవేమననిగా లేరా అంటుంది. రాత్రిస్తే మనకి కన్నీళ్ళే పడుకోబెడుతుంది. రోజంతా నాతో నేనే, కల్లో నా నేనే. మళ్ళీ తెల్లారే అయినా కూడా మనం ఇంకా మనకి 10 మందిలో ఏకాకిగా నా లోకమే వేరే. ఎరవేసినా కలవేసినా ఇక ఎప్పుడు మనం ఒంటరి వాళ్ళని. అమ్మాయి ఉంది, నాన్న ఉంది, అక్క చెల్లి తమ్మి ఉంది, అయినా కూడా మనమే నిరంజన్. సో అది మ్యాటర్ అనమాట. ఐ హోప్ నేను బాగా పాడా, బట్ మనమే వింటాం కాబట్టి ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. బేసికలీ ఏంటంటే ఈవెన్ అందరం మా ఫ్యామిలీని అందరం మేము ఇలానే ఫీల్ అవుతున్నాం. కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల. ఇట్స్ నాట్ అ హ్యూజ్ థింగ్, జనరల్ థింగ్స్ ఎప్పుడు జరిగేది. కొంచెం అలకలో ఉన్నాను కాబట్టి మాకు టైం పడుతుంది హీల్ అవ్వడానికి. హీల్ అయ్యాము అంటే విల్ బ్యాక్ అగైన్ విత్ అవర్ ఫ్యామిలీ వీడియోస్, కాబట్టి ఇట్స్ టైం. బ్యాక్ అవ్వడం ఎప్పుడో ఏంటో తెలియదు. సో సర్లేండి, ఇప్పుడు మా బాధలు కష్టాలు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని ఉంటాయి. అవి వినే ఓపిక ఎవరికి లేదు. కానీ ఎవరి ఇంటెన్షన్ వాడిది, ఎవడి ఊహ వాడిది, ఎవడి ఇమాజినేషన్ వాడిది, మా ఇంటెన్షన్ మాది. దట్స్ ఇట్. వీఆర్ రెస్పెక్టింగ్ ఎవ్రీ వన్. ఎవరి అలకల్ని మేము తప్పట్టట్లేం. అందరి అలకలు వాల్యుబులే. దట్స్ ఇట్. ఈ హోప్ తొందరగా కలిసిపోతే అయిపోతుంది అనే ఫీలింగ్ అందులో చేయలేదు. ఇట్స్ ఓకే. అందులో నా ఈగో కూడా కొంచెం ఉంది. సో తెలిసిందే కాబట్టి ఇట్స్ లైక్. ఇప్పుడు మనం టాపిక్ వచ్చేస్తే హ్యాపీ బర్త్డే పిన్ని. చూద్దాం సర్ప్రైజ్ ఎలా ఫీల్ అవుతుంది అనేది చూద్దాము. ఇప్పుడు ఎలాగో సాటర్డే
ఆఫీస్ కంపల్సరీ, ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి నేను మార్నింగ్ నా పని కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతాను ఆఫీస్కి. సో అక్కడికంతా ఎలా టైం స్పెండ్ చేశాను అని ఈ బ్లాగ్ పెట్టిపోతున్నా. దట్స్ ఇట్. ఐ హోప్ మా పిల్లకి సర్ప్రైజ్ వస్తున్నా 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 నేను వస్తున్నా. సేమ్ సమ్ టైమ్ ఆఫ్టర్ గెటింగ్ రెడీ. హాయ్ గైస్. సో సింపుల్ 3 స్టెప్స్లో గెట్ రెడీ విత్ మీ నేను చేసి చూపించిన. ఇప్పుడు జస్ట్ ఫ్రెష్ చేసి వచ్చిన. జుట్టుని ఫస్ట్ పిచ్చి పిచ్చిగా ఉన్నదాన్ని సర్దుకోవాలి. నేనంటే మనం చూసుకోలేము అనమాట. సో నాలాగా ఎస్పెషల్లీ నాలాగా బ్యూటిఫుల్ గా అంటే రైస్ వాటర్ స్ప్రే చేసుకోండి. రైస్ వాటర్ స్ప్రే చేసుకున్నాక దీన్ని అబ్జర్వ్ చేసేదాము. యాక్చువల్గా అయితే హ్యాండ్స్ పెడితే మన హ్యాండ్స్కి అంటుతుంది అంటారు. జస్ట్ నేను అందుకే స్ప్రెడ్ చేసేస్తాను. గ్లోయింగ్ అండ్ గ్లోయింగ్ అండ్ గ్లోయింగ్. సో ఎక్సెస్ వేస్ట్ చేయకుండా ఇలా 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 ఉప్పేసుకోవాలి. సో ఇది ఆరాక ఐ కంటిన్యూ. సో ఇప్పుడు సిరం ఆరిపోయింది. సిరం ఆరిపోయాక మనకు ఒకసారి ఇలా ఏదైనా ఎక్కడైనా ఎక్సెస్ ఉంటే హ్యాండ్ ఎమ్మెల్సిఫై చేశాక, యాక్చువల్లీ ఈ మధ్య కాలంలో కొంచెం ఏమంటారు ఆయిలీ అనిపిస్తుంది కాబట్టి ఐమ్ యూజింగ్ పౌడర్. లేదంటే యూజువల్గా నేను పౌడర్ కూడా పెడతా. బట్ కొంచెం సెట్ డౌన్ చేయడానికి అంతే. లేదు అంటే ఆయిలీగా వస్తుంది. అంటే నా స్కిన్ ఎందుకు సడన్గా ఆయిలీగా చేంజ్ అయింది. సో ఆయిల్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది సిద్ధం ఆయిల్ కాబట్టి ఐమ్ జస్ట్ పుట్టింగ్ సమ్ పౌడర్ పెట్టాక లిప్ బామ్ పెట్టాలి. లిప్ బామ్ పెట్టి లిప్ బామ్ తర్వాత చిన్న బొట్టు ఇక్కడ పోయింది, దొరికిందో. బేసిక్లీ నేను ఇంతకుముందు బొట్టు పెట్టేదాన్ని కానీ ఈ మధ్య కాలంలో బొట్టు పెడుతున్నాను. ఏ అవుట్ఫిట్ అని ఉందని బొట్టు పెట్టాను. సో యా దట్స్ ఇట్. అండ్ హెయిర్ సెట్ చేసేసుకొని స్టెప్స్ పెట్టుకోవడమే. స్టెప్స్ ఏవి పెట్టుకోవాలి అనుకుంటున్నాను. ప్లీజ్ కీప్ దట్ నైటీ బ్యాక్ సైడ్. దాని పూసలు పెట్టుకుందాం. పూసలు ఎందుకు దేవుడా ఇంత క్యూట్ అందాన్ని కొంచెం ఐస్ని ఎలివేట్ చేయడానికి కాజల్ పెట్టాలి. బట్ ఇప్పుడు ఏం పెట్టాను బికాజ్ నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాక మళ్ళీ రెడీ అవుతాను కాబట్టి ఇట్స్ ఫైన్ విచ్ ఐ ఫీల్. జుట్టు కొంచెం ఇది డ్రై అయిపోతే ఐ లుక్ దట్స్ ఇట్. గెట్ రెడీ విత్ మీ. సో నా లాగా అందంగా ఉండాలి అంటే ఇది రీడింగ్స్ చేయాలి. సో నేను యాక్చువల్గా సమ్మర్ ఉంటే సన్ స్క్రీన్, లేకపోతే ఆయిలీ ఫీలింగ్ ఉంటే పౌడర్, లేకపోతే అది కూడా స్కిప్ ఇట్ అండ్ లిప్ బామ్ అండ్ స్టిక్కర్. దాట్స్ ఇట్. ఇంత బిల్డీగా. సో ఇంకా అయిపోయింది. సారీ అడిగిపోయిన తర్వాత కంటిన్యూ చేస్తా. చలో. సో ఐమ్ రెడీ విత్ మై బ్యాగ్ విత్ కవర్. మహేష్ వస్తున్నాను పికప్ చేసుకోవడానికి. సో నడిస్తే వెళ్ళి సర్ప్రైజ్ హర్. It's already done. I'm getting late, but కొంచెం టైం. లేట్ వెళ్తాయి కదా.
కదా నువ్వు గలీస్తావు కదా గలీస్తావు. ఇదే మరిదిరా బండి. నీ బండి ఎక్కడ పోయిందిరా? ఆచారం ఎందుకు పోయింది? డ్యూటీ ఆన్ డ్యూటీకి పోయిందంట బైక్. మేము పోతున్నాం బాయ్. మీరు పెట్టుకోమన్నట్టుగా యాడ్ అవుతుంది. మాకు అవన్నీ యాడింగ్ లేదురా. అయ్యో మా ఫోన్ మా ఫోన్ తీయి. నా ఫోనే కాబట్టి నేను ఎడిట్ చేసుకుంటాను. హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ. వచ్చింది కదా ఫోటో. నువ్వు లోపల కొట్టినా నేను కొట్టిస్తా. ఇంకొక కొట్టు చెయ్యడం పెట్టి ఓపిక మొక్కుతాను. పోతే ఏమవుతుంది? హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ. నీకే పెట్టాలి. అరే అది ఫెర్రో చర్చ్ ఫ్లేవర్ రా. ఎందుకురా దాన్ని ఇజ్జత్ తీస్తున్నావు? చదువుకోవాలిరా అందుకని. ఒక్క ఫోటో నన్ను తెచ్చిరా మధ్యలో మీరు ఒకటి తీయాలి. మేము ఇప్పుడు అలాగే స్క్రీన్ షాట్లు తీసుకోవాలి. అయిపోయినాక అంతా ఏది నా చీకట్ అయింది. మళ్ళా లైట్ పోయి సూర్యుడు పోయినాడు. అట్లనే వస్తావురా విత్రం లెక్క. నీకు ఇప్పుడు పెడతా అని పెడతా. ఎట్లా అంత మొత్తం ఫానే పెట్టి అయిపోయి తిన్నాడు. మంచిగా ఉందా టేస్ట్? ఆ రోజు చూసినట్టే ఉందా? చైనానే. అవును కరెక్టేరా. మొత్తం నచ్చిందారా చైనాలో అంతగానం? నెక్స్ట్ ఓన్లీ నా
అది ఎప్పుడో తెలుసారా, లాస్ట్ ఇయర్ వీడియో రాది. చూడు ఐమ్ బ్యాక్ టు ద ఆఫీస్. వచ్చేసా, వర్షం పడింది, తడిచి వచ్చా. బట్ ఇట్స్ ఓకే. బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాయి, వచ్చేసా ఆఫీస్కి. బ్యాక్ టు వర్క్ అనమాట. ఇంకా వన్స్ అగైన్ విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పిన్ని. ఐ ఫీల్ ఎవ్రీ వన్స్ బర్త్డే స్పెషల్. సో ఆ స్పెషల్ బర్త్డేని ఇయర్లీ వన్స్ వస్తూనే ఉంటుంది. బట్ కొన్నిసార్లు కొంతమంది ఉంటాము, కొంతమంది ఉండము. మేము చాలా ఎక్స్పీరియన్స్ అవుతున్నాం కాబట్టి మాకు తెలుసు. సో యా, అంతే. ఏమో ఎన్ని ఇయర్స్ నేను కట్ చేపిస్తా, ఎన్ని ఇయర్స్ ఇలా మీట్ అవుతా అనేది నాకు తెలియదు. బట్ అట్లీస్ట్ గొడవలు ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక వంకతో అయినా కలవచ్చు అనే ఒక దాంతో ఐ జస్ట్ వాంట్ టు డూ ఇట్, అంతే. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా చెయ్యట్లేదా అనేది పక్కన పెడితే ఐ ఫీల్ హ్యాపీ వెన్ మై పీపుల్ ఆర్ హ్యాపీ. దట్ వుడ్ బీ ఫర్ ఆల్వేస్. హ్యాపీ బర్త్డే పిన్ని, గాడ్ బ్లెస్ యూ అని నేను అనలేను, ఎందుకంటే చిన్నదాన్ని కాబట్టి. బట్ మా తెలంగాణలో అమ్మలకి కూతుర్లు ఆశీర్వాదం ఇస్తాం కాబట్టి గాడ్ బ్లెస్ యూ విత్ లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ స్మైల్. ప్రజెంట్ లేదు, ఇట్స్ ఓకే, బట్ ఫ్యూచర్లో రావాలని కోరుకుంటున్నాను. చాలా 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 హ్యాపీనెస్తో ఇల్లు మొత్తం కలకలలాడిపోవాలని కోరుకుంటున్నా. చలో బాయ్ బాయ్. ఐ హోప్ ఐ మేడ్ యూ హ్యాపీ అని నేను అనుకుంటున్నా. విల్ మీట్ with another interesting capturing moment of my life. Until then, see you. Bye bye. Take care. And this Janu Papa will always love my family. So love you all.